నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్థూల జాతీయోత్పత్తిలో 4వ స్థానంలో ఉన్న ఇతర రంగాల్లో అట్టడుగున భారత్ ఉందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జనచైతన్య వేదిక హాల్లో సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇటీవల భారతదేశ స్థూల జాతీయోత్పత్తి $4.18 ట్రిలియన్ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ శాసనమండలి సభ్యులు వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. త్వరలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి భారత స్థూల జాతీయోత్పత్తి చేరుకుంటుందని గొప్పగా ప్రకటించారు. అయితే లోతుగా వెళ్లి భారతదేశ పరిస్థితిని అధ్యయనం చేస్తే మన ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలతో పోటీ పడుతున్నామని అర్థమవుతుందన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఆయన వికసిత్ భారత్ 2047 అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని. అలాగే ఇటీవల ఆయన కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు, దీనికి అనుబంధం అది కూడా P4 అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 యొక్క ముఖ్య ఉద్దేశం జీరో పావర్టీ, అంటే దారిద్ర్యం లేకుండా చేయటం. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే సమాజంలో ధనికులుగా ఉన్నవాళ్ళు పేద కుటుంబాలను దత్తత అంటున్నాడు. ఇది కూడా దానికి అనుబంధమైనటువంటి అంశమే. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాస్తవిక పరిస్థితుల్ని ఆయన పరిగణనలోకి తీసుకోకుండా స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 లాంటివి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన వికసిత్ 2047 మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే అంశాలు తప్పితే నిజమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కాదని చెప్పేసి మేము భావిస్తాం. కానీ అనర్థాలన్నింటికీ మూలం అత్యధిక జనాభా ఉంటాం. అతి తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఆదాయం పెంచుకుంటూ ఉంటే ఆ సమాజం ముందుకెళ్తూ ఉంటాం. కానీ మనం జనాభా పెంచుకుంటూ ఉన్నాం, ఆ మేరకు తలసరి ఆదాయాన్ని తగ్గించుకున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పిల్లలు కానండి అనే మాట మాని ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గించడానికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి, పేదరికం నిర్మూలించడానికి, మంచి విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రేపు జరగబోయే కడపలో జరుగుతున్న మహానాడులో ఈ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే విధంగా, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి అవడానికి తోడ్పడే విధంగా, అవినీతి రహితంగా ముందుకెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలు ఘోరాతిఘోరమైన పేదరికంతో వెనుకబడతనంతో ఉండడానికి కారణం అక్కడ అగ్రికల్చర్ని మనం డెవలప్ చేసుకోలేకపోవటం. ఎక్కువ మంది జనం దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఇలాంటి డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా సరి చేసుకుంటే కానీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ భారతదేశంలో ప్రజల మధ్య జరగదు. ఆ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం జరగకుండా 4వ స్థానానికి వెళ్ళామని చెప్పుకోవటం అనేది అంత సబబుగా ఉండదు. ఇక్కడ ఈ IMF ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషనే. కాబట్టి వాళ్ళు ఏది ఇస్తే దాని ఆధారంగా మనకి వాళ్ళు ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకులు బట్టి ప్రయోజనం ఉండదు. ప్రజల్లో ఏదైతే నికరంగా అనుభవిస్తున్నారో, ఆనందిస్తున్నారో అదే లెక్క. ఆ వైపు ఈ ఆర్థిక న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీలో జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ 4 పీజీలు పూర్తి చేసి అరుదైన రికార్డు సాధించారు. 58 సంవత్సరాల వయసులో డాక్టర్ రామకృష్ణ 4 విభాగాల్లో పీజీ చేసి దేశ చరిత్రలోని మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జీజీహెచ్ లో న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పేద ప్రజలకు అన్ని విధాల వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే 4 విభాగాల్లో పీజీ చేయడం జరిగిందని అన్నారు. కోవిడ్ టైంలో చాలామంది కార్డియాలజిస్టులు బయటికి రాలేదు. కాకపోతే చాలా మంది ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్తో చనిపోయారు. థ్రాంబోటిక్ ఎపిసోడ్స్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చినాయి కోవిడ్ టైంలో అనమాట. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది కాకుండా ఆర్గాన్ క్రాస్ టాక్ అని ఉంది. ఆర్గాన్ క్రాస్ అంటే ఒక ఆర్గాన్ దాని యొక్క పనితనం పడిపోతే ఆ ఆర్గాన్ నుంచి కొన్ని
సబ్స్టెన్సెస్ అంటే కెమికల్స్ లిబరేట్ అవుతుంది. ఆ లిబరేట్ అయిన కెమికల్స్ ఇంకొక ఆర్గాన్ని కూడా చెప్తాయి అనమాట. నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు కూడా ఫెయిల్ అవ్వు. దాని మీద రీసెర్చ్ చేయడానికి అని చెప్పి ఎన్ఆర్ఐలో చేరటం జరిగింది. మెడికల్ కాలేజీలో 2022లో చేరటం జరిగింది. నగరంలో అతిపెద్ద విలువైన వక్ఫ్ భూముల్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జూన్ 2వ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఎద్దేవా చేశారు. తెనాలిలో 3 యువకులను పోలీసులు అమానుషంగా కొట్టడం సరైన విధానం కాదని, వారిని కొట్టేందుకు మీకెవరూ అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, వలి, జంగాల చైతన్య, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న తెనాల్లో నడి రోడ్డు మీద అరికాలు కోటింగు వాళ్ళని కొడతా ఉన్నారు. వాళ్ళు నేరం చేశారు, తీసుకెళ్ళండి, స్టేషన్లో పెట్టండి, కేసు బుక్ చేయండి, కోర్టు చెప్పుద్ది ఏ రకమైన శిక్ష చేయాలో కోర్టు చేయాలి తప్ప మీరు మ్యాన్ హ్యాండ్లింగు నడి రోడ్డు మీద మేము పోలీసులం కాబట్టి ఏమైనా చేస్తామనేటటువంటి ఆ దుర్మార్గం మంచిది కాదని దాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. పొగాకు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్ ఐటీసీ కంపెనీ ఎదుట పొగాకు రైతులు మహాధర్నా నిర్వహించారు. బర్లీ పొగాకును కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలని పొగాకు రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లాల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలని తెలిపారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం 15,000 రూపాయలు తప్పకుండా కొనుగోలు చేయాలని కొద్దిసేపట్లో మా నాయకులు ఈ దేశంలో ప్రారంభిస్తారు. తర్వాత కొంత మిగతాయి కూడా వస్తాయి. ఎంతమంది వస్తాం రోజుకి మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా మరి కూర్చుందాం. ఆ విధంగా రైతాంగం మొత్తం కూడా సాగించవలసిందిగా రైతు సంఘాల కమిటీ సంస్థ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెనాలి ఐతానగర్లో 3 యువకుల్ని నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మానవ హక్కుల నేతలు ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తెనాలిలో 2 దళిత యువకులు, ఒక ముస్లిం యువకునిపై నడి రోడ్డులో ప్రజలు చూస్తుండగా లాఠీలు విరిగేలా పోలీసులు కొట్టారని మానవ హక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు తీసుకుని 2 సీఐలపై SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాటి నాగరాజు, పిట్టావర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా నేరస్తులైతే మీ దగ్గర చట్టం ఉంది, వాళ్ళ మీద ఎన్ని కేసులైనా పెట్టి ఎంత బలమైన సెక్షన్లైనా వేసి ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి 2 సీఐలు వాళ్ళ పని మానేసి ఒక వీధి రౌడీల్లాగా, ఒక గోండాల్లాగా వాళ్ళని కూడా తలపించే విధంగా రోడ్డు మీద కొట్టడం అనేది సభ్య సమాజం శుభ్రంగా ప్రశ్నిస్తూ ఉంది. వీళ్ళని మేము ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులందరినీ తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనే డిమాండ్తో మేము ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద తక్షణ నిర్ణయం తీసుకోవాలి. దీని మీద విక్టిమ్స్ ఎవరైనా కానీ వాళ్ళు దొంగలు అయి ఉండొచ్చు, దోపిడీదారులు అయి ఉండొచ్చు, క్రిమినల్స్ అయి ఉండొచ్చు. మనకు ఐపీసీలో చాలా సెక్షన్స్ ఉన్నాయి. మేజిస్ట్రేట్ కోర్టులు, అదనపు కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శిక్షించడానికే. ఈవెన్ మీరు కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా లా అండ్ ఆర్డర్ను చేతిలో తీసుకొని ఇలా పబ్లిక్లో కొట్టడం అనేది ఏ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి కూడా లేదు. దీని వలకాలు ఎవరున్నారో బయటికి రావాలి. దీని కనుక మీరు క్షమాపణ చెప్పి పోలీస్ మీ ఉన్నత అధికారాన్ని చేతిలో పెట్టుకొని మీరు సొంత ఒక పార్టీ అధికారంలాగా ధిక్కారం చేసి ధిక్కారం చేస్తూ ప్రజల మీద మీరు అధికారం దుర్వినియోగం చేస్తే మటుకు మానవ హక్కుల సంఘం తరపు నుంచి మేము ఊరుకోము.
కిమ్స్ శిఖర హాస్పిటల్ జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాలేయం మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన అవగాహన కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన వారిలో జీర్ణకోశం, లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పెద్ద వయసు వారిలో జీర్ణక్రియ మందగించి అరుగుదల తగ్గి మలబద్ధకం ఏర్పడుతుందని అన్నారు. మలబద్ధకం తరచూ వస్తున్న వారు వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మస్తానయ్య, తిరుపతయ్య, సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. జీర్ణకోశ మరియు లివర్ సమస్యలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన తర్వాత చాలా మందికి రకరకాల కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే గుండె సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఈజీగా జీర్ణకోశ మరియు లివర్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత జీర్ణకోశంలో జీర్ణశక్తి కూడా చాలా మందగిస్తుంది. సో దీనివల్ల మనకి చాలా త్వరగా జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి జీర్ణకోశము మరియు పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం ఒక్కొక్క వ్యాధి గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.